మీరు జియో సిమ్ యూజ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడకపోతే మీకు మంత్లీ మనీ అయితే ఎక్స్ట్రా అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది రీచార్జ్ చేసేటప్పుడు. ఓకేనా. అందుకని ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తుంది అండ్ మీ మనీ కూడా సేవ్ అవుతుంది. సో గైస్ లాస్ట్ వరకు చూడండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి గైస్. ఓకేనా. ఈ జియో సిమ్ యూజ్ చేసే వాళ్ళు సో ఒక్కొక్కరికి రెండు సిమ్ కార్డ్స్ అయితే ఉంటాయి. సో ఆ సిమ్ కార్డ్స్ ఏంటంటే ఒకటి ప్రైవేట్ సిమ్ కార్డ్స్ అని అండ్ ఒకటి పబ్లిక్ రెండు సిమ్ కార్డ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఏం చేస్తారంటే ఒక దానికి మాత్రమే రీఛార్జ్ చేస్తారు, ఇంకో దానికి రీఛార్జ్ చేయరు. ఆ రీఛార్జ్ చేయని సిమ్కి ఏమవుతుంది, 90 డేస్ వరకు అది వ్యాలిడిటీలో ఉండి ఆ తర్వాత ఆ సిమ్ అనేది బ్లాక్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ వింటే కనుక మీరు ఖచ్చితంగా మనీని సేవ్ చేసుకుంటారు. ప్రతి నెల 2 సిమ్ కార్డ్స్ కూడా బ్లాక్ కాకుండా ఉండాలంటే ప్రతి నెల 2 సిమ్ కార్డ్స్ కూడా రీఛార్జ్ అనేది చేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా ఇప్పుడు ఏం చేయాలంటే మీరు సింపుల్ గా మీరు ఫోన్ పేలోకి వెళ్ళి 11 రూపీస్ లిమిటెడ్ డాటాని రీఛార్జ్ అనేది చేసుకోవాలి. ఆ రీఛార్జ్ చేసుకుంటే కనుక మీ సిమ్ అనేది యాక్టివేషన్ లో ఉంటుంది, మీ సిమ్ అనేది బ్లాక్ అవ్వదు. ఓకేనా. ఈ 11 రూపీస్ రీఛార్జ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే 3 టైమ్స్ రీఛార్జ్ చేయకున్నా కూడా మీకైతే ఈ 90 డేస్ వరకు అయితే బ్లాక్ కాకుండా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ 90 డేస్ అయిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోండి. ఓకే. సో గైస్ ఇంకేంటంటే సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఈ మంత్లీ రీఛార్జ్ చేసేటప్పుడు ఫోన్ పేలోకి వెళ్ళి పేటిఎంకి వెళ్ళి సో వీటిలోంచే రీఛార్జ్ చేసుకుంటారు కదా. సో మంత్లీ రీఛార్జ్ అనేది ఎంత వస్తుంది, 28 డేస్ 349 అయితే ఉంటుంది కదా మన రీఛార్జ్. కాకపోతే ఏం చేస్తారంటే ఈ 349 అని జస్ట్ చూపిస్తుంది అంతే. కానీ మనం రీఛార్జ్ అయిన తర్వాత మన 352 చూపిస్తుంది కదా, మన 2-3 రూపీస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటుంది. ఒక 2 రూపీస్ ఎక్స్ట్రా పోతే ఏమవుతుందిలే అనేసి మీరు అనుకోవచ్చు. కాకపోతే మన ఇండియాలో చాలా మంది జియో సిమ్స్ యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళందరి 2 రూపీస్ కలెక్ట్ చేస్తే ఎంత అవుతాయో మీరే ఆలోచించండి. సో ఇంత విధంగా స్కామ్ అయితే చేస్తున్నారు. అందుకనే నేను చెప్పే ఈ ట్రిక్ వింటే మీరు ఖచ్చితంగా సేవ్ అవుతారు, మీ మనీ సేవ్ చేసుకుంటారు. ఓకేనా. సో మీరు ఏం చేయాలంటే మంత్లీ రీఛార్జ్ చేసేటప్పుడు ఫోన్ పేలోకి వెళ్ళి కానీ అండ్ పేటిఎంలో గూగుల్ పేలో వీటిలో చేయకుండా మీరు డైరెక్ట్ గా జియో యాప్ కి అయితే వెళ్ళాలి. ఓకేనా. సో జియో యాప్ లో 349 అని రీఛార్జ్ ప్లాన్ ఉంటుంది 28 డేస్. ఓకేనా. సో ఈ 28 డేస్ ని మీరైతే రీఛార్జ్ చేసుకోవాలి. ఓకేనా. సో అక్కడ నుంచి జియో యాప్ నుంచి చేసుకుంటే ఏంటంటే మీకు 2-3 రూపీస్ అనేది ఎక్స్ట్రా అనేది ఛార్జ్ చేయదు. ఒకవేళ ఫోన్ పేలో రీఛార్జ్ చేసుకుంటే మనకు 2-3 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అనేది చేస్తారు. ఓకేనా. సో ఇలా చేసుకోండి. మీరు రీఛార్జ్ చేయాలనుకుంటే జియో యాప్ లోకి వెళ్ళేసి మీరు రీఛార్జ్ చేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈ జియో కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంత్లీ రీఛార్జ్ అని చూపిస్తున్నారు. కానీ మంత్లీ అంటే ఎంత అవుతుంది గైస్, 30-31 ఇలా ఉంటుంది డేస్. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 28 డేస్ మాత్రమే అని చూపిస్తున్నారు. మిగతా 2 డేస్ మాత్రం వీళ్ళు తినేస్తున్నారు. అంటే ఒకవేళ మనం 12 months కనుక మనం రీఛార్జ్ చేస్తే జియో కంపెనీ వాళ్ళకు ఒక 1 month అనేది ఎక్స్ట్రా అవుతుంది. అంటే మేము ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి స్కామ్స్ అయితే చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇంకా ఎవరైతే మీ ఫ్యామిలీలో ఉంటారు కదా, సో మీ మమ్మీ కానీ మీ డాడీ కానీ సో వాళ్ళకు ఎక్కువ వాళ్ళు డాటా యూజ్ చేయరు కదా. సో అలాంటి వాళ్ళ కోసం కూడా 349 తోని రీఛార్జ్ అయితే చేస్తారు మంత్లీ 28 డేస్ 2 GB కానీ సో వాళ్ళు ఎక్కువ ఫోన్ అనేది యూజ్ చేయరు కదా, డాటా అనేది యూజ్ చేయరు కదా. సో ఆ డాటా ఏమన్నా ఒకవేళ యూజ్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ డే ఏమైనా ఇస్తారా, అలా ఇవ్వరు కదా. సో అందుకనేసి మీరు ఏం చేయాలంటే సింపుల్ గా ఒక ప్లాన్ అయితే ఉంది, ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది. ఆ ప్లాన్ ఏంటంటే 209 తోని మీరైతే రీఛార్జ్ చేసుకోండి. అంటే ఫ్యామిలీ వాళ్ళు ఓకే, మీ మమ్మీ కానీ మీ డాడీ వాళ్ళకు చెప్పండి. ఓకేనా. 209 తో రీఛార్జ్ చేసుకుంటే ఏంటంటే మనకు 22 డేస్ అయితే వస్తుంది. కానీ మనకు 1 GB అయితే మనకు వస్తుంది. ఓకేనా. సో అంటే ఇది బెస్ట్ ప్లాన్. ఓకేనా. సో ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో సో వాళ్ళకైతే ఈ బెస్ట్ ప్లాన్. ఈ రీఛార్జ్ చేసుకోండి, మీకు మనీ కూడా సేవ్ అవుతుంది. సో గాయస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయస్.